హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు టేస్టీగా ఈజీ ప్రాసెస్లో పాలక్ పన్నీర్ ఎలా చేద్దామో ఈ వీడియోలో చూద్దాం. మనం పాలకూర అనగానే కర్రీ కానీ పాలకూర పప్పు కానీ చేయాలి అనుకుంటాం కదా, అలా కాకుండా ఈరోజు పాలకూరతో పాలక్ పన్నీర్ ఎలా చేసుకుందామో చూద్దాం. పాలక్ పన్నీర్ చేసుకోవడానికి ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత పాలకూరని తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసి స్టవ్ పైన కొద్దిసేపు కుక్ చేసుకోవాలండి. మనకు పాలకూరలో ఎక్కువ వాటర్ ఉంటుంది కదా, వాటర్ మొత్తం పోయే వరకు కొద్దిసేపు కుక్ చేసామంటే మనకు పాలకూర మొత్తం దగ్గరికి అయిపోతుందండి. మనకు చూడడానికి పాలకూర ఎక్కువగా ఉంటుంది కదా, కానీ అది కొద్దిసేపు ఉడికించగానే మనకు మొత్తం కుక్ చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం దగ్గరికి అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా మూత పెట్టి ఒక 1 minute కుక్ చేసామంటే మనకు పాలకూరలోని వాటర్ మొత్తం కిందికి వచ్చేసి పాలకూర దగ్గరికి అయిపోతుంది కదా. అలా దగ్గరికి అయినప్పుడు స్టవ్ బంద్ చేసి మనం ఈ పాలకూరలో ఉన్న వాటర్తో పాటుగా వేసుకొని మెత్తగా మిక్సీ అయ్యే వరకు మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలకూరను పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 tablespoons ఆయిల్ని వేసుకొని ఇప్పుడు మనం ఒక 4-5 పచ్చిమిర్చిని, అలాగే ఒక 10 వెల్లిపాయలు, ఒక 1 inch అల్లంని ఇలా చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ పచ్చిమిర్చి ఇలా 2 పెద్ద సైజు ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకు పాలక్ పన్నీర్ కర్రీ చాలా బాగుంటుందండి. ఇలా ఆనియన్ని ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకున్నామంటే మనకు పచ్చి స్మెల్ లేకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఆనియన్లో కొంచెం వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ పోయే వరకు కొద్దిసేపు పాటు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వాలి అంటే మనం 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే ఈజీగా ఫ్రై అయిపోతుంది. 1 tablespoon సాల్ట్ వేసుకొని కొద్దిసేపు పాటు ఫ్రై చేసుకుంటే మనకు ఆనియన్లోని వాటర్ మొత్తం పోయి ఆనియన్ మెత్తపడుతుందండి. అప్పుడు అంటే ఇలా సాఫ్ట్గా వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని మిక్సీ చేసుకుంటే మనకు ఈజీగా మిక్స్ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంతకుముందు కుక్ చేసి పెట్టుకున్న పాలకూరని వాటర్తో పాటుగా మిక్సీలో వేసుకొని ఇలా సాఫ్ట్గా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిగతా పాలకూరను మొత్తం మిక్సీ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. అలాగే 2 పెద్ద సైజు టమాటోస్ని కూడా మిక్సీ చేసుకోవాలండి. చూసారు కదా, నేను ఇలా 2 పెద్ద సైజు టమాటోస్ని తీసుకొని టమాటోస్ని ఇంతకుముందు మిక్సీ జార్లోనే వేసుకొని మెత్తగా మిక్సీ చేసి వేసుకోండి. మనకి పాలక్ పన్నీర్కి అన్నీ డైరెక్ట్గా వేయొద్దండి. మనం ఇలా అన్నీ మిక్సీ చేసి వేసుకున్నామంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మొత్తం కలిసేలాగా బాగా కలిపి పెట్టుకోండి. ఇలా మొత్తం కలిసేలాగా కలిపి పెట్టుకుంటే మనం కర్రీ చేసేటప్పుడు ఈజీగా కుక్ చేసుకోవచ్చు. స్మూత్గా ఉండేలాగా మిక్సీ చేస్తే మనకు పాలక్ పన్నీర్ కర్రీ చాలా బాగుంటుందండి. మనకు ఎక్కడ ఆకులు లేకుండా ఇలా సాఫ్ట్గా ఉండేలాగా మిక్సీ చేయాలి. మనం ఇంతకుముందు ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లిని ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 4 tablespoons వరకు ఆయిల్ని వేసుకొని మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, 2 ఆకు, 1/2 tablespoon సాజీరా, కొంచెం చెక్క, ఒక 10 వరకు లవంగాలని ఆయిల్ వేడెక్కాక వీటిలోకి వేసేసుకోండి. గరం మసాలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇంతకుముందు మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ని, ఆ ఆనియన్ పేస్ట్ని మొత్తం వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఆనియన్ పేస్ట్ మొత్తం వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేస్తే సరిపోతుందండి. మనం ఎందుకంటే ఇంతకుముందే ఆనియన్ని ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా ముందే ఫ్రై చేసుకుంటే మనకు ఈజీగా ఫ్రై అయిపోతుంది. ఇలా ఆయిల్లో మొత్తం కలిసే వరకు బాగా ఫ్రై చేసుకున్నామంటే మనకు ఈజీగా కలిసిపోతుంది. మనకు మిగతావన్నీ కూడా మనం ఇలా సాఫ్ట్గా మిక్సీ చేసుకుంటే మనకు పాలక్ పన్నీర్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఇలా చేసిన పాలక్ పన్నీర్ మనకు అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. అలాగే 1/2 tablespoon పసుపు, 1 tablespoon కారం వేసుకొని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. మనకు ఈ కారం, పసుపు ఆనియన్లో మిక్స్ అయ్యేలాగా కొద్దిసేపు తిప్పుతూ కలుపుకున్నామంటే ఈజీగా కలిసిపోతుందండి. ఇలా కలిపేసి అలాగే 1/2 tablespoon గరం మసాలా, 1 tablespoon ధనియాల పొడి వేసి ఈ మసాలా మొత్తం కలిసేలాగా కొద్దిసేపు పాటు కుక్ చేసుకోవాలి. ఇలా మసాలాలు అన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1 minute పాటు కుక్ చేసుకుంటే మనకు మసాలాలు మొత్తం చక్కగా కుక్ అయిపోయి మసాలాల స్మెల్ లేకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. 1 minute కుక్ చేసిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. మనం హైలో పెట్టామంటే మనకు అడుగు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మనం ఇంతకుముందు మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పాలకూర, టమాటో పేస్ట్ని, ఆ పేస్ట్
మొత్తం ఇప్పుడు ఈ ఆనియన్లో వేసి బాగా కలుపుకోండి. మనం ఇవన్నీ ఆల్రెడీ కొద్దిసేపు ఫ్రై చేసాం కాబట్టి మనకు ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం ఉండదండి. మనకు తొందరగా కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా అన్నీ మిక్సీ చేసుకోవడం వలన మనకు పాలక్ పన్నీర్ కర్రీ చాలా బాగుంటుంది. తక్కువ టైంలో మనం ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా చేసిన పాలక్ పన్నీర్ చపాతీలోకి అలాగే రోటీ నాన్లోకి కూడా చాలా బాగుంటుంది. మనం ఈజీగా ఇంట్లో రెడీ చేసేసుకోవచ్చు. ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. మనకి ఇప్పుడు కొంచెం వాటర్ ఉంది కదండి, మనం కొంచెం దగ్గరికి అయిపోతుంది. అప్పుడు మిగతావన్నీ వేసుకొని చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ రెడీ అయిపోతుంది. నేను ఒక 300 గ్రామ్స్ పన్నీర్ని తీసుకున్నాను. ఇలా పన్నీర్ని ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసుకొని వాటిలోకి వేసేసుకుంటే సరిపోతుంది. పన్నీర్ని మనం చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇప్పుడు పాలకు కుక్ చేస్తున్నాం కదా, వాటిలోకి వేసుకుంటే టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. నేను పన్నీర్ని ఈ సైజులో కట్ చేసుకున్నాను. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కట్ చేసుకోవచ్చు. నేను ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసిన పన్నీర్ని పక్కన పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే మనకు ఈజీగా కుక్ అయిపోతుంది. కర్రీ మాడకుండా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, మనకి ఇలా పాలకూర మొత్తం ఇలా దగ్గరికి అయిపోతుంది. మనకు కొంచెం వాటర్ ఉంది అనుకుంటే కొద్దిసేపు ఎక్కువసేపు పెట్టి కుక్ చేసుకున్నామంటే మనకు వాటర్ మొత్తం పోయి దగ్గరికి అవుతుందండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ బటర్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇలా 2 టేబుల్ స్పూన్ బటర్ని డైరెక్ట్గా వేసుకోండి, మెల్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనకు వేడిగా ఉంటుంది కర్రీ, ఈజీగా మెల్ట్ అయిపోతుందండి. ఇలా బటర్ వేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని బెల్లంని కూడా వేసుకుంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి. మరీ ఎక్కువ వేయొద్దండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ బెల్లంని వేస్తే చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇలా పన్నీర్ ముక్కలు వేసిన ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఒక 2 మినిట్స్ కలిపేసి మనం ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే మనకు కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన పాలక్ పన్నీర్ కర్రీని ఒక బౌల్లోకి తీసుకొని పాలక్ పన్నీర్ని మనం ఇలా చపాతీతో తింటే చాలా బాగుంటుందండి. మనం తక్కువ టైంలో ఈజీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో పాలక్ పన్నీర్ని రెడీ చేసేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్ అండి, మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.